క్రైమ్ ఈజ్ క్రైమ్. క్రైమ్ వెనకాల రాజకీయం ఉన్నప్పుడు రాజకీయమే రాస్తాం. కానీ నేర సంఘటనల్ని రాజకీయాలతో ముడిపెట్టి ఇప్పుడు అప్పట్లో జగన్ టైంలో అత్యాచారం చేస్తే జగన్ నీ వల్ల ఈ అత్యాచారం అదేదో జగనే రేప్ చేశాడు, మర్డర్ జగనే చేశాడు అన్నటువంటి కోణంలో లోకల్గా ఉన్న ఇన్సిడెంట్స్ వల్ల జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా, వేగంగా చేస్తారా లేదా అన్నదే ప్రభుత్వాలు చేయాల్సిన పని. ఏంటి, ముందస్తుగా ఎవరు క్రైమ్ని ఆపలేరు, భయపెడతాం. ఇప్పుడు భయపెడితే మర్డర్లు ఏమైనా ఆగుతున్నాయా, లేదా గంజాయి దొరకట్లేదా? దొరికిన ప్రతిసారి ఇదిగో జగనే గంజాయి అమ్ముతున్నాడు అన్నట్టుగా, డ్రగ్స్ ఏదో జగనే అమ్ముతున్నాడు అన్నట్టుగా, లేకపోతే రేప్ జరిగితే జగనే రేప్ చేశాడు అన్నట్టుగా, మర్డర్ జరిగితే జగనే మర్డర్ చేశాడు అన్నట్టుగా ప్రచారం చేశారు. తీరా చూస్తే ఇప్పుడు అవే జరుగుతుంటాయి. ఎట్లాంటి డౌన్ ప్లే అవుతుంది? ఇప్పుడు తాజాగా జగన్ రేపు మాపో అక్కడికి వెళ్ళబోతున్నట్టున్నాడు పొంగనూరు దగ్గరికి. ఒక ముస్లిం అమ్మాయికి సంబంధించి చనిపోయినటువంటి సంఘటన మదనపల్లి దగ్గర, ఇదే మదనపల్లి అంటున్నా, ఈ పొంగనూరు దగ్గర జరిగినటువంటి అంశం. ఏదైతే 7 ఏళ్ల ముస్లిం బాలికకి సంబంధించినటువంటి హత్యోదంతానికి సంబంధించి ఎవ్వరూ ఎందుకు మాట్లాడట్లేదు? ఇదివరకు చంద్రబాబు గారి ట్వీట్, పవన్ కళ్యాణ్ గారి ట్వీట్, పురంధేశ్వరి గారి ట్వీట్, మొత్తం ట్వీట్ల మీద ట్వీట్లు. రాష్ట్రంలో రాక్షసత్వం రాజ్యమేలుతోంది, అరాచకం ప్రబలిపోతోంది. అది క్రైమే జరిగింది అప్పుడు కూడా. కానీ ప్రభుత్వపు చేతకానితనము లేదా ప్రభుత్వం దాంట్లో అక్కడ ఎవడో గొట్టంగాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మర్డరు, రేపు ఇట్లాగా రాసుకొచ్చారు. ఇప్పుడు అసలు వార్తే రాయడం మానేశారు. ఒక బాలిక, 7 ఏళ్ల బాలిక ఎలా చనిపోయింది? సరే, మనమేమి ఆపాదించద్దు. తన ఇంటి దగ్గర నుంచి మిస్ అయింది, తర్వాత ఒక చోట నీళ్లలో దొరికింది. దానికి సంబంధించిన వార్త ఫాలో అప్ ఉండాలి కదా. అంటే మనం అసలు మానవత్వం వదిలేసాం, వార్తలు వదిలేసామా? చివరికి వార్తలు కూడా మనకి నచ్చిన నాయకుడికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే తీసేస్తున్నామా? ఇక్కడ నేను ఇందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారన్నో, లేకపోతే జనసేన వాళ్ళు ఉన్నారో, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, క్రైమ్ని క్రైమ్గా రాయడం కూడా ఎందుకు మానేస్తున్నాం? ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, క్రైమ్ ఇప్పుడు మచ్చుమరి సంఘటన అయినా ఇదైనా ఇదివరకు ఎట్లా రాశారు, ఇప్పుడు ఎట్లా రాస్తున్నారు చూస్తారు కదా జనం.